ఈ రాష్ట్రంలోనూ ఒక మేరకు దేశంలో కూడా ఐక్య వామపక్ష ఉద్యమాలకి ప్రజా సమస్యలపైన కార్మికులు పీడిత ప్రజల యొక్క వాణిని వినిపించడానికి చాలా పెద్ద నష్టమని నేను భావిస్తూ ఉన్నాను. వారి మరణానికి నా తరఫున మా పార్టీ సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా కమ్యూనిస్ట్ పార్టీ తరఫున విప్లవ జోహార్లు అర్పిస్తూ ఉన్నాను. సుధాకర్ రెడ్డి గారితో నాకు వ్యక్తిగత పరిచయం ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 3 నెలల పాటు జరిగినటువంటి పెద్ద ఎత్తున జరిగినటువంటి విద్యుత్ ఛార్జీల వ్యతిరేక పోరాటంలో నాకు పరిచయం. నిబద్ధత కలిగినటువంటి కామ్రేడు, తన నమ్మినటువంటి సిద్ధాంతాన్ని కొనసాగించేటటువంటి కామ్రేడు, ఆవేశాలకు ఎట్టి పరిస్థితుల్లో కూడా లోను కానటువంటి భిన్నాభిప్రాయం ఉన్నప్పటికీ కూడా చాలా నిబ్బరంగా నిబద్ధతతోటి చర్చల ద్వారా పరిష్కారం చేసుకుని ముందుకు పోయేటటువంటి కామ్రేడ్ సుధాకర్ రెడ్డి గారు నాకు వ్యక్తిగతంగా కూడా పరిచయం. వారి మరణం అనేది ఈ రాష్ట్రంలో తెలంగాణకు కూడా మరి ఐక్య వామపక్ష ఉద్యమానికి చాలా తీవ్రమైనటువంటి నష్టం కలిగిస్తుందని నేను భావిస్తూ ఉన్నాను. ఈనాడు మన రాష్ట్రంలో మన దేశంలో ప్రజాస్వామ్యం దెబ్బతింటుంది, ప్రజాస్వామ్యం పైన దాడులు జరుగుతుంది, రాజ్యాంగం పైన దాడి జరుగుతుంది, ప్రజాతంత్ర హక్కుల పైన దాడి జరుగుతుంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే మనం సుధాకర్ రెడ్డి గారి మార్గంలో నడుస్తూ ఐక్య ప్రజాతంత్ర ప్రజా ఉద్యమాలని కొనసాగించాల్సినటువంటి అవసరం ఉందని ఎన్వి రమణ గారితో పాటు అనేక మంది మేధావులు అనేక మంది పెద్దలు కోరుకుంటూ ఉన్నారు. ఈనాడు ఉనికిలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్నా, ఈనాడు ప్రజా సమస్యల పరిష్కారం కావాలన్నా కానీ ఈనాడు ఐక్య ప్రజాతంత్ర ఉద్యమాలు ప్రధానంగా వామపక్ష పార్టీల నాయకత్వంలో, ప్రధానంగా వామపక్ష పార్టీల ఐక్య ఉద్యమం ద్వారా అంగీకృతమైనటువంటి అంశాలపైన ఉద్యమాన్ని నడపటం ద్వారా ఆనాడు ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి బ్రహ్మాండమైనటువంటి విద్యుత్ ఉద్యమాన్ని నిన్నగాక మొన్ననే వాళ్ళ అమరవీరుల సంస్మరణ సభ జరుపుకున్నాం. అటువంటి స్ఫూర్తితోటి మళ్లీ ఈ రాష్ట్రంలో తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో మరి దేశవ్యాప్తంగా కూడా వామపక్ష పార్టీలన్నీ కలిసి అంగీకృత అంశాలపైన ఈ ప్రజాస్వామ్య హక్కులు రాజ్యాంగ పరిరక్షణ విలువలను కాపాడటం కోసం ఉద్యమం చేయటం ద్వారా మాత్రమే మనం నిజంగా సురవరం సుధాకర్ రెడ్డి గారికి ఘనమైనటువంటి నిజమైనటువంటి నివాళిని అర్పించిన వాళ్ళు అవుతాము. ఆ మార్గంలో మనందరం కొనసాగించాలని ఎస్విసిఐ కమ్యూనిస్ట్ పార్టీ దానికోసం తీవ్రంగా కృషి చేస్తుందని, ఈ ఐక్య ఉద్యమం కోసం పోరాడాలని పిలుపునిస్తూ తద్వారా మాత్రమే సురవరం సుధాకర్ రెడ్డి గారికి నిజమైనటువంటి నివాళి అర్పించడం అవుతుందని చెప్పి నేను చెప్తూ మరొక్కసారి వారి మరణానికి తీవ్ర సంతాపన తెలియజేస్తూ వారికి విప్లవ జోహారాలు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నారు మిత్రులారా. థ్యాంక్ యూ మొరార్ గారు. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సిపిఐ